ప్రారంభ ప్రార్థన. మహోన్నతుడవైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధనామమునకు వందనాలు. ఈ సమయములో నీ వాక్యమును ధ్యానించుచుండగా మా మనోనేత్రాలను వెలిగించండి. ఏదెను తోటలో జరిగిన ఆ వృత్తాంతము ద్వారా నేటి మా జీవితాలకు అవసరమైన హెచ్చరికను, నీ కృపను మాకు బోధించండి. నీ స్వరమును మేము వినునట్లు సహాయము చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రసంగము. సర్పము యొక్క యుక్తి, మానవుని జాగ్రత్త. మనము చదువుకున్న వాక్యభాగము మానవ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన, అదే సమయంలో దేవుని ప్రణాళికను బయలుపరిచే ఘట్టం. ఏదెను తోటలో దేవుడు మనిషికి సమస్తాన్నిచ్చాడు, కాని ఒక్క ఆజ్ఞను మాత్రం నియమించాడు. అక్కడ సర్పము ప్రవేశించింది. సర్పము అంటే కేవలం ఒక ప్రాణి మాత్రమే కాదు, అది అపవాదికి ప్రతిరూపం. 1. సర్పము యొక్క యుక్తి, సందేహాన్ని రేకెత్తించడం. సర్పము హవ్వ దగ్గరకు వచ్చి అడిగిన మొదటి ప్రశ్న, దేవుడు అది నిజముగా చెప్పెనా? నేటి కాలంలో కూడా అపవాదివాడే అతిపెద్ద ఆయుధం, సందేహం. దేవుని వాక్యం పట్ల, ఆయన ప్రేమ పట్ల మనలో అనుమానాలు రేకెత్తిస్తాడు. ప్రార్థన చేస్తే ఏమవుతుంది, లోకంలో అందరూ సుఖపడుతున్నారు కదా అనే ఆలోచనలు సర్పము యొక్క యుక్తికి నిదర్శనం. దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా నమ్మకపోవడమే పతనానికి మొదటి మెట్టు. 2. పాపము యొక్క ఆకర్షణ మరియు నెపం నెట్టడం. హవ్వ ఆ పండును చూసినప్పుడు అది కన్నులకు అందమైనదిగా, వివేకమిచ్చునదిగా కనిపించింది. పాపం ఎప్పుడూ చేదుగా రాదు, అది ఆకర్షణీయంగానే వస్తుంది. కాని దాని ముగింపు మరణం. ఆదాము హవ్వలు పాపం చేసిన వెంటనే ఒకరిపై ఒకరు నెపము వేసుకున్నారు. ఆదాము, నీవిచ్చిన ఈ స్త్రీవల్లే నేను తిన్నాను అన్నాడు. హవ్వ, సర్పము నన్ను మోసగించింది అన్నది. నేటి సమాజంలో కూడా తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపపడకుండా ఇతరులను నిందించడం మనం చూస్తున్నాం. బాధ్యత నుండి తప్పించుకోవడమనేది ఆదాము నుండి వచ్చిన స్వభావం. కాని దేవుడు మన హృదయాలను చూస్తున్నాడు. 3. దేవుని తీర్పు మరియు నిరీక్షణ. దేవుడు సర్పమును, స్త్రీని, పురుషుని శపించాడు. నేటి ప్రయాస, వేదన, మరణం అన్నీ ఆనాటి అవిధేయత వల్ల వచ్చినవే. అయితే ఆ శాపము మధ్యలో దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. నీ సంతానమునకును, స్త్రీ సంతానమునకును వైరము కలుగచేసెదను. అది నీ తలమీద కొట్టును. ఇది కేవలం పాములకు, మనుషులకు మధ్య ఉన్న వైరం మాత్రమే కాదు. ఇక్కడ స్త్రీ సంతానము అంటే భవిష్యత్తులో రాబోయే యేసుక్రీస్తు. సర్పము అపవాది. యేసుక్రీస్తు మడమమీద కొట్టింది శిలువ మరణం. కాని యేసుక్రీస్తు తన పునరుత్థానము ద్వారా సర్పము యొక్క తల పగులగొట్టాడు, పాపముపై విజయం. నేటి మన పరిస్థితి ముగింపు. ఈనాడు మనం కూడా అనేక శోధనల మధ్య ఉన్నాం. అపవాది గర్జించు సింహంలా ఎవరిని మింగుదునా అని చూస్తున్నాడు. మనం ఆదాములాగా దేవునికి దూరంగా దాక్కోకూడదు. ఒకవేళ మనం తప్పు చేస్తే హవ్వలాగా సాకులు చెప్పకూడదు. దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకోవాలి. దేవుడు ఆదాము హవ్వలకు చర్మపు చొక్కాలనిచ్చి వారి దిగంబరత్వాన్ని కప్పినట్లుగా నేడు యేసుక్రీస్తు రక్తము మన పాపములను కప్పి మనకు రక్షణ ఇస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పినట్లుగా మన నీతిశాస్త్రుల నీతి కంటే మించవలెను. అంటే కేవలం పైపైన భక్తి కాకుండా హృదయాంతరాలలో దేవునికి లోబడి జీవించాలి. అప్పుడే మనం సర్పము యొక్క యుక్తిని జయించి దేవుని రాజ్యానికి వారసులమవుతాము. ముగింపు ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. సర్పము యొక్క యుక్తికి లోబడకుండా నీ ఆజ్ఞలను గైకొనే మనస్సును మాకు ప్రసాదించండి. మా తప్పులను ఇతరులపై నెట్టకుండా నీ సన్నిధిలో పశ్చాత్తాపపడే వినయమును దయచేయండి. స్త్రీ సంతానమైన యేసుక్రీస్తు ద్వారా మాకు లభించిన విజయోత్సవంలో మేము పాలుపొందునట్లు మమ్మల్ని బలపరచండి. లోకపు శోధనల నుండి మమ్మల్ని తప్పించి నీ రాజ్యము కొరకు సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.